భగవద్గీత మనం ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏంటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. దీన్ని అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సేనావ్యూహ ప్రవేశ ద్వారములోని మీ ముఖ్య స్థావరములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చవలెను. భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన తరువాత దుర్యోధనుడు తమను చులకన చేసినట్లు ఇతరులు భావింతురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడైనను వృద్ధుడగుట చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుంచి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చెయ్యవలెనని నొక్కి చెప్పాడు. యుద్ధములో నెలకొనినప్పుడు అతడు ఒకవైపుకే పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువులు అవకాశముగా తీసుకోవచ్చును. కనుకనే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థావరములను విడువకపోవుట మరియు తమ సేనావ్యూహములను శత్రువులు ఛేదించుటకు అవకాశమియ్యకపోవుట అనేది మిక్కిలి ప్రధానము. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నది అని స్పష్టంగా దుర్యోధనుడు భావించెను. యుద్ధంలో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారము అందజేస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ఎందుకనగా నిండు సభలో మహాసేనా నాయకులందరి సమక్షంలో తనను వివస్త్రను చేసి నిలిపేందుకు బలవంతము చేయబడుతున్న సమయంలో అర్జునుని పత్ని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారొక్క పలుకు కూడా పలుకలేదని అతడెరుగును. అతడు ఆ ఇరువురు సేనానాయకులు పాండవుల పట్ల కొంత మమకారమును కలిగి ఉందురని ఎరిగినప్పటికీ ద్యూత క్రీడ సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని ఆశించెను. ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సేనలలో చూశాడు. కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యజించెను.